బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. ఈరోజు మనం స్కాలప్ నెక్ ఎలా డిజైన్ చేయాలన్నది నేర్చుకుందాం. షోల్డర్ 14 ఇంచెస్ అండి, అందులో సగము 7. నేను ఇక్కడ డీప్ నెక్ యూస్ చేస్తున్నాను కనుక నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 చేస్తే మనకి 10 వస్తుంది. దానికి +2 యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనము షోల్డర్ నుండి ఎంపైర్ లైన్ వరకు మార్క్ చేసుకుంటున్నామండి. షోల్డర్ నుండి ఎంపైర్ లైన్ మనకి 14 ఇంచెస్. నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రతిదీ మీకు డీటెయిలింగ్గా మెజర్మెంట్స్ అన్నీ ఇస్తున్నానండి, ఎక్కడ ఎంత తీసుకోవాలి అన్నది. జస్ట్ వీడియోని ఫాలో అయిపోతే సరిపోతుందండి. డ్రాఫ్టింగ్ కటింగ్ ఎలా చేసుకోవాలన్నది ప్రతిదీ డీటెయిలింగ్తో, ఎక్కడ ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా డ్రా చేయాలన్నది ప్రతిదీ నేను డీటెయిలింగ్ ఇస్తున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము బ్యాక్ చూద్దాం. ఇక్కడ బ్యాక్లోని మనకి బ్యాక్ నెక్ లెంత్ నేను ఎంపైర్ లైన్ మాత్రమే ఇచ్చాను. మిగతాదంతా ఫ్రంట్లోని ఎలా ఉందో అలాగే ఆర్మ్ హోల్ తీసుకుంటాము, చెస్ట్ తీసుకుంటాము, వేస్ట్ తీసుకుంటాము. నెక్ విత్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్. నెక్ డీప్ అన్నది మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత డీప్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ తీసుకుంటున్నానండి. లెంత్ ఏమో 10.5 ఇంచెస్, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. లూజ్ 12 ఇంచెస్, సో 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఎంపైర్ లైన్ నుండి మనకి ఫుల్ లెంత్ 34 ఇంచెస్. నేను ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాను, సో నేను 32 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్కి ఫ్యూజింగ్ కట్ చేసుకుందాం అండి. విత్ 3 ఇంచెస్, నెక్ 7 ఇంచెస్. ఇక్కడ నేను స్కాలప్ నెక్ని బాటిల్ క్యాప్తో డ్రా చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. లైనింగ్ మీద ఈ ఫ్యూజింగ్ని పెట్టి ఐరన్ చేస్తే మనకి అది స్టిక్ అయిపోతుందండి. మనకు ఈజీగా ఉంటుందండి ఈ నెక్ స్టిక్ చేసుకోవడానికి. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పీసెస్ అన్నీ నీట్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంపైర్ లైన్ నుండి ఫుల్ లెంత్ 34 ఇంచెస్ అండి. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏదైతే మెజర్మెంట్స్తో డ్రా చేశానో సేమ్ అలాగా డ్రా చేసి కట్ చేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.